స్వామివారిని కైలాసం నుంచి పిలిపించారు. కైలాసంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన గురించి అనేక మంది తపస్సు చేస్తారు. మనుషులు చేస్తారు, దేవతలు చేస్తారు, రాక్షసులు చేస్తారు. మనుషులు తపస్సు చేస్తే పర్వాలేదు, దేవతలు చేసినా పర్వాలేదు, రాక్షసులు చేస్తే చాలా ఇబ్బంది. హిరణ్యకశిపుడు ఇట్టగే తపస్సు చేశాడు. ఈయనకి ఎందుకయ్యా కళ్యాణం చేయాలంటే అమ్మవారు పక్కన లేకపోతే ఎవరు వచ్చి ఏది అడిగితే అది ఇచ్చేస్తాడట. గాలింగుంభిని అగ్ని నంబువులను ఆకాశస్థలిన్ దిక్కులన్. ఆ హిరణ్యకశిపుడు వెళ్ళాడు, తపస్సు చేశాడు, ఆయన వచ్చాడు, అమాంతం ప్రార్థన చేశాడు. గాలింగుంభిని అగ్ని నంబువులను ఆకాశస్థలిన్ దిక్కులన్. గాలి, అగ్ని, ఆకాశం, దిక్కులు రేలన్ ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాహ రక్షోగణ వ్యాలాదిత్య నరాది జంతుకలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళి మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. చూడండి ఎటువంటి కోరిక కోరాడో. మృత్యువులేని జీవితం కావాలి అని అడిగాడు హిరణ్యకశిపుడు. అలా ఇచ్చేశాడు. అందుకోసం ఎప్పుడు రాక్షసులు వెళ్ళి తపస్సు చేసినా ఈయన వెళ్ళి వరాలు ఇచ్చింది ఈయన ఒక్కడుగా ఉన్నప్పుడే ఇచ్చాడు. అందుకోసం ఎప్పటికప్పుడు అయ్యా నువ్వు ఎంత ఈశ్వరుడు అయినా నీకు సంసారం, ఒక వైఫు, ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డును గుర్తు చేయాలట మనం. అందుకోసం ఇక్కడ ఈయనకి ఈ కళ్యాణం అనేక సందర్భాల్లో ఆర్ద్రోత్సవ కళ్యాణం, మహాశివరాత్రి కళ్యాణం, ఇట్లా కార్తీక కళ్యాణం అని ఆయన కళ్యాణం చేస్తూ ఉండాలి. లేకపోతే ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోతాడు. అందుకోసం ఆ ఈశ్వరుడికి ఆ కళ్యాణం కోసం రావాలయ్యా, నీ కళ్యాణం జరిగితే మా ప్రపంచంలో ఉండే సమస్త జీవరాశులకి, సమస్త ప్రాణులకి, సమస్త మానవాళికి కూడా కళ్యాణం జరుగుతుంది అని ఆయన ఇప్పటిదాకా ఆ కైలాసంలో ఆయన పిలిచి ఇక కళ్యాణానికి ప్రధానమైన ఘట్టాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఓం అస్య శ్రీ దేవదేవస్య దేవతా సార్వభౌమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య చతుర్దశ భువనాధీశ్వరస్య అగణితానేక దివ్యావతారస్య ఆదిమధ్యాంతరహితస్య పురాణ పురుషోత్తమస్య సకల భువన సృష్టి స్థిత లయ కారణస్య సమస్త దేవదానవ యక్ష గంధర్వ కిన్నర పురుష సిద్ధ్యా విద్యాధరాభీష్ట ప్రాయకస్య భక్త రక్షణ దక్షిణస్య నిరుపమ సౌందర్య తేజో విలసత విగ్రహస్య భక్తకాంక్షణ దాన నిపుణస్య సకల భువన నాయకస్య పరబ్రహ్మ స్వరూపస్య శ్రీ రేణుకాంబా దేవ్యా సహ విరాజితస్య శ్రీ జమదగ్ని మహర్షి దివ్యానుగ్రహ ప్రాప్త్యర్థం